ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరు రాజకీయ మేధావులే. కానీ ఒకరు తన మేధావితనాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడుకుని అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు మూటగట్టుకుంటుంటే, మరొకరు మాత్రం ప్రత్యర్థుల్ని తొక్కడం కోసమే తన మేధావితనాన్ని వాడి నవ్వుల పాలయ్యారు. ఇక కేసీఆర్కి ప్రగల్భాలు, అహంకారం ఎక్కువ. చేసిన తప్పులు సరిదిద్దుకునేందుకు కూడా కేసీఆర్ ఇష్టపడరు. చంద్రబాబు నాయుడికి ఈ రెండు దుర్లక్షణాలు లేవు. చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు సిగ్గుపడరు. కేసీఆర్లా కేంద్రంలో చక్రం తిప్పుతానని ప్రగల్భాలు పలకలేదు, కానీ తిప్పుతున్నారు. కేసీఆర్ ధోరణి వలన బీఆర్ఎస్ పార్టీ నష్టపోతుంటే, చంద్రబాబు నాయుడు వైఖరి వలన టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు రాజకీయ వైఖరి లేదా వ్యూహాలు కేసీఆర్ కంటే మెరుగైనవని స్పష్టమవుతోంది కదా. ఒకప్పుడు చంద్రబాబు నాయుడిని ఎంతగానో ఈసడించుకున్న కేసీఆర్కి ఇప్పుడు ఆయన ఈ స్థాయికి ఎదగడం, ఇదే సమయంలో తాను తన పార్టీ ఇంత దయనీయ స్థితిలో ఉండడం జీర్ణించుకోవడం కష్టమే, కానీ తప్పదు. ఈ లోకంలో తానే గొప్ప రాజకీయ మేధావినని భావించే కేసీఆర్కి చంద్రబాబు నాయుడు రాజకీయ చాణక్యం చూసిన తర్వాత లోలోన భయం మొదలైనట్లే ఉంది. అందుకే ఎన్డీఏ కూటమి ద్వారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో మళ్లీ అడుగు పెట్టకుండా అడ్డుకోవాలని తెలంగాణ ప్రజలకు, పార్టీ శ్రేణులకు హుకుం జారీ చేశారు. చంద్రబాబు నాయుడు అంటే లోలోన భయపడుతున్నప్పటికీ ఆయనని బూచిగా చూపిస్తేనే ప్రజల్లో మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించవచ్చని కేసీఆర్ భావిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆనాడు భక్త ప్రహ్లాదుడు భక్తితో, అతని తండ్రి హిరణ్యకశిపుడు ద్వేషంతో శ్రీమన్నారాయణ్ణి స్మరిస్తూ మోక్షం పొందారు. కనుక కేసీఆర్ కూడా భయంతోనో ద్వేషంతోనో చంద్రబాబు నాయుడిని ఇంకా వాడేసుకుంటూ మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలని తాపత్రయపడుతుండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే చంద్రబాబు పేరు పలకనిది, చంద్రబాబు పేరు లేనిదే కేసీఆర్ రాజకీయం చేయలేనని ఒక అంచనాకి వచ్చుండొచ్చు. అందుకే కేసీఆర్ చంద్రబాబుని బూచిగా చూపించి తెలంగాణలో రాజకీయం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు అని పరిశీలకులు భావిస్తున్నారు. తాను చేసిన మంచిని చూపి రాజకీయం చేయలేనప్పుడు ప్రత్యర్థుల్ని బూచిగా చూపించాలని ప్రయత్నించినప్పుడే రాజకీయంగా పతనమైనట్లు ప్రజలు భావించాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని, పోలవరం నిర్మించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని తప్పిస్తున్న చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోనప్పటికీ ఆయన పేరుతో కేసీఆర్ తెలంగాణలో రాజకీయాలు చేసుకుంటున్నారు. ఇందుకు సంతోషించాలా, నవ్వుకోవాలా? ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలకే వదిలేద్దాం.